రకాలోకంకి స్వాగతం. 2024 ఎన్నికలు కొద్ది నెలలు మాత్రమే ఉన్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో, తెలంగాణలో ఉపయోగించిన స్ట్రాటజీనే యావత్ దేశం మీద ప్రయోగించబోతోందా? అదేంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలను బాణాలుగా ఉపయోగించుకుని కాంగ్రెస్ వదిలిన బాణాలుగా స్వచ్ఛంద సంస్థలు సమాజంలో బీజేపీని ఓడించేందుకు, బీజేపీ అభ్యర్థులు గెలవకుండా ఉండేందుకు పనిచేయడానికి ముందుకు రావడం. తెలంగాణలో ఈ ప్రక్రియను కాంగ్రెస్ ఉపయోగించుకుంది. అంతకుముందు కర్ణాటకలో ఉపయోగించుకుంది. కర్ణాటకలో ఎద్దెళ్ళు కర్ణాటక అనేటటువంటి పేరుతోటి ఒక స్వచ్ఛంద సంస్థల గ్రూపులు ఏర్పడ్డాయి. ఇవి తమ చిన్న చిన్న సమావేశాల ద్వారా పైకి ఎలాంటి ప్రచారము లేకుండా, పార్టీ జెండా పట్టకుండా, పార్టీ ఎజెండా గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీకి రహస్యంగా పనిచేశాయి. భారతీయ జనతా పార్టీకి అసలు ఏమాత్రము కూడాను తెలియకుండానే ఇవి లోపల ప్రచారం చేసి ముస్లిం ఓట్లు, క్రైస్తవ ఓట్లు వీటన్నిటినీ సమీకరించి వివిధ ప్రాంతాలలో బీజేపీ అభ్యర్థులను ఓడించడానికి నియోజకవర్గాలను ఎంపిక చేసి ఆ సెలెక్టెడ్ కాన్స్టిట్యున్సీలో చాలా ఫోకస్డ్గా పనిచేసి ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేశాయి. అందుకనే బీజేపీ కర్ణాటకలో అంచనాలను మించి ఓటమి పాలైంది. తెలంగాణలో కూడాను ఈ రకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు పనిచేసినాయి. సామాజికంగా మేధావులుగా చెప్పబడేటటువంటి అనేక మంది వ్యక్తులు, ప్రొఫెసర్ హరగోపాల్ వంటి వారు, ఆకునూరి మురళి వంటి వారు, ఇటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచ్ఛన్న క్యాంపెయిన్లో, ఇండైరెక్ట్ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. మొత్తం మీద కాంగ్రెస్కి అనుకూలంగా పనిచేయటం వల్ల, అనేక స్వచ్ఛంద సంస్థలు పనిచేయటం వల్ల కాంగ్రెస్కి ఇక్కడ ఎడ్జ్ వచ్చింది. ఎక్కడో సెజ్కి వ్యతిరేకంగా పోరాడారు, ఎక్కడో ఇథనాల్ ప్లాంట్కి వ్యతిరేకంగా పోరాడారు, ఎక్కడో రైతు సమస్యల పేరిట పోరాడారు, ఎక్కడో స్లమ్ ఏరియాల్లో స్వచ్ఛంద సంస్థల పేరిట పోరాడారు. వీళ్ళందరూ కూడాను పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఆ క్రిటికల్ ఎడ్జ్, ఆ కీలకమైనటువంటి ముందంజను వీళ్ళు ఇవ్వగలిగారు. దీని అంతటి వెనుక కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో అభియాన్ సమయంలోనే ఒక సంస్థను ఏర్పాటు చేసింది, ఒక ఫోరంని. ఇది అఫీషియల్ సంస్థ కాదు, ఇది ఒక మంచ్ లాంటిది, ఇది ఒక వేదిక లాంటిది. దీని పేరు భారత్ జోడో అభియాన్. ఈ బీజేఏ అభియాన్ ఏదైతే ఉందో ఇది అన్ని చోట్ల కూడాను రాహుల్ గాంధీ పర్యటిస్తున్న స్థానంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలన్నింటినీ కూడాను గుదిగుచ్చి ఒక దగ్గరికి తీసుకొచ్చింది. వీటి ఆధ్వర్యంలో పని చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా నెట్వర్కింగ్ ఆఫ్ ఎన్జిఓ, స్వచ్ఛంద సంస్థల నెట్వర్కింగ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. దీనికి తాజా ఉదాహరణ ఏంటంటే 2019 ఎన్నికలకి ముందు సోనియా గాంధీ దిగ్విజయ్ సింగ్ను ఎడ్యుకేషనల్ కమిటీ చైర్పర్సన్గా నియమించారు. ఎడ్యుకేషనల్ అంటే ఉద్యమ కమిటీ. ఉద్యమాల కమిటీ పని ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలన్నింటినీ ఒక వేదిక మీదకి తీసుకుని రావడం. దిగ్విజయ్ సింగ్కి మొట్టమొదటి నుంచి కూడా స్వచ్ఛంద సంస్థలతోటి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాటిని కాంగ్రెస్ పార్టీ ఎజెండాను ప్రమోట్ చేయడం కోసము చాలా పెద్ద ఎత్తున ఆయన పనిచేశారు. ఉదాహరణకి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ భోపాల్ డిక్లరేషన్ అనేటువంటి డిక్లరేషన్ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న దళిత అనే పేరుతో పనిచేసే సంస్థల్ని ఆయన కలిపారు. ఆ కలిపినటువంటి సంస్థల్లో మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సంస్థలకు కూడాను నెలవారీ డబ్బులు ఆయన పంపించారు. ఆ రకంగా ఉన్నవాళ్ళు రాజకీయంగాను, జర్నలిజంలోనూ చాలా కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి కొందరు ప్రతిష్ట పొందినటువంటి వ్యక్తులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దిగ్విజయ్ ఎజెండాను ప్రమోట్ చేశారు. సో దిగ్విజయ్ సింగ్ స్వచ్ఛంద సంస్థల్ని 2019కి ముందే కలపడానికి ప్రయత్నించారు. 2024 ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో అభియాన్లో ఈ స్వచ్ఛంద సంస్థలన్నింటినీ కలిపేటటువంటి పనిని యోగేంద్ర యాదవ్కి అప్పగించారు. యోగేంద్ర యాదవ్ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీకి తన సేవలు పార్టీలో చేరకుండా అందిస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి నాడు అంటే 15th జనవరి నాడు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్ అన్ని పిసిసి అధ్యక్షులకి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఏం రాశారంటే, మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలన్నిటితో నెట్వర్క్ చేయండి,
ఈ నెట్వర్క్ చేసేందుకు ప్రతి రాష్ట్రంలోనూ ఒక ప్రతినిధిని నియమించండి. ఈ ప్రతినిధితో స్వచ్ఛంద సంస్థలు కలిసేటట్టుగా ఈయన బయటకి తెలియకుండా తెర వెనుక ఉంటూ ఈ ఎన్జిఓలన్నింటినీ నెట్వర్కింగ్ చేయాలి అని చెప్పి ఆయన ఒక లేఖ రాశారు. అంటే కాంగ్రెస్ పార్టీ కనీసము 100 స్థానాలు, లోక్సభలో 100 స్థానాలలో ఎన్జిఓల సహకారంతో ఎన్నికల్ని గెలవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఈ మొత్తం ప్రయత్నం జరుగుతోంది. దేశవ్యాప్తంగా 34 లక్షల స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. 34 లక్షల స్వచ్ఛంద సంస్థకి 10 మంది కార్యకర్తల చొప్పున అనుకున్నా కూడాను దాదాపు వీళ్ళు 3,40,00,000 మంది కార్యకర్తలు ఉన్నారు. ఒక్కొక్క సంస్థ 100 మందిని ప్రభావితం చేస్తుందని భావించిన కూడా దాదాపు 34 crore పీపుల్ని అఫీషియల్గా వీళ్ళు, అంటే ఎస్టిమేటెడ్, ఇది ఒక అంచనా మాత్రమే, 34 కోట్ల మంది ఓటర్లను ప్రభావితం చేయగలరు. కాబట్టి స్వచ్ఛంద సంస్థల నెట్వర్కింగ్ చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నము. ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా కాంగ్రెస్ వైపు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కాంగ్రెస్ హయాంలో వాళ్ళ ఇష్టారాజ్యం నడిచింది. రెండవది, మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లకు వస్తున్నటువంటి విదేశీ నిధులు పూర్తిగా ఆగిపోయాయి. FCRA నిబంధనల్ని కఠినతరం చేయటం, వీళ్ళ కార్యకలాపాలపైన నిఘా ఉంచటము, అమెరికన్ లేదా జార్జ్ సొరోస్ వంటి లేకపోతే ఫోర్డ్ ఫౌండేషన్ వంటి సంస్థలతో కుమ్మక్కై ఇండియాలో ఎజెండా చలాయించటాన్ని వ్యతిరేకించటము, ఇటువంటి పనులు మోదీ ప్రభుత్వం చేయటం ద్వారా ఈ ఎన్జిఓలన్నింటినీ కూడాను వెన్నువిరిచే పనిని బీజేపీ చేసింది. కాబట్టి బీజేపీని ఓడించేటటువంటి అవసరము అటు ఎన్జిఓలకు ఉంది, ఇటు కాంగ్రెస్కు ఉంది. వీళ్ళిద్దరూ కలిసి కనీసము 100 లోకసభ స్థానాల్లో ఫలితాలను మార్చేందుకు పూనుకున్నారు. అందుకే కేసీ వేణుగోపాల్ ఈ లేఖ రాశారు. నిజానికి ఎన్జిఓలు ఇంతకు ముందు కూడా మోదీకి వ్యతిరేకంగా పనిచేశాయి. 2002 గుజరాత్ ఎన్నికల తరువాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, బహుశా 2008లో ఎన్నికలు 2003లో ఎన్నికలు జరిగి ఉంటాయి, 2003 4 కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు. ఆ ఎన్నికల సమయంలో స్వచ్ఛంద సంస్థలన్నీ ఒక కన్సార్షియంగా ఏర్పడి, ఒక ఫోరంగా ఏర్పడి, అందులో మజ్దూర్ అధికార్ మోర్చా, పెన్షన్ పరిషద్, నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్, జనస్వాస్థ్ అభియాన్, రాష్ట్రీయ మజ్దూర్ అధికార్ మోర్చా, రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్, ఇటువంటి సంస్థలన్నీ కలిసి మోదీని ఓడించాలని కంకణం కట్టుకుని మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. అదంతా జరిగినప్పటికీ మోదీ విజయం సాధించి వచ్చారు, అది వేరే విషయము. కాబట్టి రానున్న ఎన్నికల్లో కూడాను స్వచ్ఛంద సంస్థలు అనేటటువంటి ఆయుధాలను ముందు పెట్టి, సైంధవులను ముందు పెట్టి, పనిని కానిచ్చి జాతీయవాదం అనే అభిమన్యుణ్ణి ఎన్నికల పద్మవ్యూహంలో ఏకాకి చేసేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.